హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు గార్లిక్ మేథీ మటర్ కర్రీ రెసిపీ చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన ఐటమ్స్, ఈసారి డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. వెల్లుల్లి వేగాక బాగా కడిగిన మెంతికూర వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. వేగాక బౌల్లో తీసేయాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ శనగపలుకులు వేసి వేగనివ్వాలి. 2 టేబుల్ స్పూన్ వేసిన శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉల్లిపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారాక మిక్సీలో తీసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక వెల్లుల్లి ముక్కలు, అల్లం తురుము వేసి వేగనివ్వాలి. టొమాటో వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. బాగా వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ పీస్ వేసుకోవాలి. కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ కర్రీ రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఈ కర్రీ చేస్తారు. మెంతికూర వేసుకోవాలి. అంతేనండి, మన కర్రీ రెడీ అండి. ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. బౌల్లోకి తీసేసి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ గార్లిక్ మేథీ మటర్ కర్రీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.